నమస్తే మేడం. అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఊరి పేరు, మీరు ధ్యానంలోకి ఎన్ని సంవత్సరాలకు వచ్చారు, ధ్యానం ముందు జీవితం, ధ్యానం తర్వాత జీవితం ప్రేక్షకులకు చెప్పండి మేడం. ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అలాగే పత్రి సార్ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వంశీ గారికి. మాది పూడిమడక మండలం అండి. 2012లోనే ధ్యానంలోకి రావడం జరిగింది సార్. ముందుగా మీ పేరు? కనకమలక్ష్మి నా పేరు. ముందుగా మా ఆయన గారు ధ్యానంలోకి రావడం జరిగింది. మేము బాగా నాన్ వెజ్ అది చాలా విపరీతంగా తినేవారు అండి. అతను మానేసిన తర్వాత కూడా నేను ఒక 6 నెలలు అలాగా మానేలేదు, తిన్నాను. కాకపోతే తర్వాత తన వెళ్ళిన తర్వాత నాకు కూడా కొన్ని రోజులు ఇలా వెళ్తే ఎలా ఉంటుంది అంటే ఆరోగ్యం పరంగా చాలా బాధపడేదాన్ని. మాటలు ట్యాబ్లెట్స్ ఏం పడేది కాదు, అనారోగ్యంగా ఎక్కువగా ఉండేదాన్ని. అలాగా కొన్ని రోజులకి ధ్యానం చేయడం జరిగిన తర్వాత ఇలాగ ట్యాబ్లెట్స్ అవి వేసుకున్నా చేసినా అప్పటి నుంచి ఏం అవ్వట్లేదండి. ధ్యానం మాత్రం ఎక్కువగా చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి. అది ఎక్కడికి వెళ్ళా కూడా నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ధ్యానం చేయమని చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఆరోగ్యం పరంగా మనం చాలా స్థిరపడతాము. ఆ ధ్యానం తెలుసుకున్న తర్వాత నేను చాలా తెలుసుకున్నాను. ఇది వరకు అయితే ఎదుటి వారితో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా చేయాలని నేర్చుకున్నదైతే తక్కువ. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మాత్రం నేను చాలా తెలుసుకున్నాను. నా అనుభవాలు కూడా చాలా నాకు మాస్టర్స్ కూడా రావడం జరిగింది. ఎందుకంటే బాగలేటప్పుడు వాళ్ళు కూడా నాకు నిదర్శన చూపించారు. అంటే మనం వర్క్ ఏదో ఉంది, మనం చేయవలసిన వర్క్ ఏదో ఉంది, మన బాధ్యత ఏదో ఉంది, మన ప్రకృతిలో చేయవలసిన పని ఏదో ఉందని నాకు అప్పుడు తెలిసింది. అలాగే మా పూడిమడక ఊరిలోనే మేము పెరిమెంట్ ప్రారంభించడం జరిగిందండి. అది ఇప్పుడు సగం వరకు అయింది. దాని పక్కనే గుడి కూడా, ఆలయం కూడా అయ్యింది. ఇప్పుడు వాటి పని మీదే మేము ఇక్కడికి రావడం అంటూ జరిగిందండి. ప్రతి ఒక్క పని కూడా పాజిటివ్గా జరుగుతుంది. ఎందుకంటే మా ఊర్లో కూడా చాలామంది నాన్ వెజ్ మానేశ్వరాలు చాలా ఎక్కువగా జరిగారు. చాలా ధ్యానం అంటే తెలియని ఊరికి మా సారు ధ్యానం తెలిపారు అందరికీ. నాన్ వెజ్ గురించి కూడా చాలా విధాలుగా చాలా మందికి చెప్తే చాలామంది అది తెలుసుకొని చాలా మానేశారు. కొంతమంది మానపైన కూడా ధ్యానంలోకి వచ్చి ధ్యానం అనుభవాలు నేర్చుకుంటున్నారు చాలామంది. వాళ్ళందరినీ చూస్తుంటే, ఎందుకంటే అక్కడ ధ్యానం అంటే ఏదో తెలియదండి. అలాంటి ఊర్లోనే అతను ధ్యానం చెప్పడం, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పడం చాలా బాగుంది. ఇప్పుడు అది అంతా మాకు బాగానే ఉంది ధ్యానంలోకి వచ్చిన తర్వాత. మేడం మీరు ధ్యానం రోజు ఎన్ని గంటలు చేస్తారు మేడం? మేము నైట్ పూట అయితే నేను పడుకునే ముందు ఒక గంట సేపు 1 hour కంపల్సరీ చేస్తాను సార్. మళ్ళీ నాకు రాత్రుల్లోని అర్ధరాత్రిలోని 1 గంట 2 గంటల కంపల్సరీ మెలకు వస్తుంది. ఆ టైంలో మరి కంపల్సరీ ఒక గంట సేపు కంపల్సరీ చేస్తాను. మళ్ళీ తెల్లవారుజామున అయితే ఒక 2 గంటల సేపు చేస్తాను. ఎక్కువ నేను ధ్యానం చేసేది నైట్ టైమే చేస్తాను. మళ్ళీ మార్నింగ్ పని అంతా అయిపోయిన తర్వాత ఒక 1 year మాత్రం కంపల్సరీ ధ్యానం చేస్తాను. నాతో పాటు ఎవరో ఒకరు వచ్చి కూర్చుంటారు ధ్యానం చేయడానికి కూడా. ఎక్కువ ఏ టైం ఉన్నా ధ్యానానికి నేను ఉపయోగిస్తాను సార్. మీరు సామూహిక ధ్యానం, పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం మీరు చేస్తారా? చేస్తే మీరు ఏమి పొందారు చెప్పండి. పౌర్ణమి ధ్యానం అంటే చాలా మంచిదేనండి. అమావాస్య ధ్యానం అది ఇప్పుడు మేము కట్టిన పెరిమెంట్ దగ్గర పౌర్ణమి ధ్యానం చేయిస్తుంటాము, అమావాస్య ధ్యానం కూడా చేయిస్తున్నాము. చాలా మంది చాలా పాజిటివ్గా చెప్తున్నారు. మేడం ఇలాగా చేసిన తర్వాత ఇలా బాగుంది, సార్ ఇలా చేసిన తర్వాత ఇలా బాగుంది అంటారు. 3 years అలాగా కూర్చోవడం కూడా జరుగుతుంది. అది బీచ్ ఒడ్డునే మాది పెరిమెంటు. అక్కడ ఆ బీచ్ ఒడ్డున ధ్యానంలోనే చాలా అద్భుతంగా ఉంటుందండి. పౌర్ణమి ధ్యానం కానీ అమావాస్య ధ్యానం కానీ చేయిస్తారు సారు. అందరినీ కూర్చోబెట్టి చేయిస్తారు. పౌర్ణమి రోజు అమావాస్య రోజు మాత్రం కంపల్సరీ చేయిస్తారండి. చాలా బాగా జరుగుతుంది, అద్భుతంగా జరుగుతుంది. మేడం పిరమిడ్ యొక్క శక్తి గురించి చెప్పండి మేడం. పెరిమెంట్ యొక్క శక్తి అది చాలా అద్భుతమైనదండి. పెరిమెంట్ అంటే ఆసామాసదేమీ కాదు. ఎన్నో రోజులు బట్టి మనకు తెలియదు, ఏదో గుడికి వెళ్ళేసి దండం పెట్టుకొని వచ్చేసి మన స్థితిలోనే ఉన్నాం. కానీ పెరిమెంట్ ఇల్లు అంటూ ఏంటంటే పెరిమెంట్లోకి వచ్చి ధ్యానం చేసిన తర్వాత పెరిమెంట్ ఇల్లు అంటూ తెలుస్తుంది అండి ఎవరికైనా చాలా. ఎందుకంటే ఆ పెరిమెంట్లో చాలా అద్భుతాలు పొందాము. అందుకే నేను చెప్పగలుగుతున్నాను అంత గట్టిగాను. చూస్తే కాదు, వింటే కాదు, ఆ పెరిమెంట్లో ఉన్న శక్తిని మనం పొందాలంటే పెరిమెంట్లో ఉన్న శక్తిని మన ప్రతి ఒక్కదాన్ని మన పొందాలి, ఆస్వాదించాలి. అందులో ధ్యానం కంపల్సరీ చేయాలండి ఎవరైనా కానీ. మేడం మీరు శాకాహార ర్యాలీలో ఏమైనా పాల్గొన్నారా మేడం? ఆ ర్యాలీలో పాల్గొంటే మీకు ఎట్లా ఫీలింగ్ కలిగింది? చాలా బాగా ఫీల్ అయ్యిందండి. ఎందుకంటే చాలా మంది ర్యాలీ చేస్తుంటే, అది ఎండలో ర్యాలీ చేస్తుంటే
చాలా బాగా అద్భుతం. ఈ ర్యాలీని చూసి చాలా మంది కూడా రావడం కూడా జరిగిందండి. ఈ ర్యాలీ ఇంత ఎండలో నీళ్ళు చేస్తున్నారంటే పని లేక చేస్తున్నారా అని చాలా మంది కూడా రావడం జరిగింది. ర్యాలీలో కూడా ఇప్పటికీ మా దగ్గర ర్యాలీలు జరుగుతుంటాయి, చేస్తుంటాం, అప్పుడప్పుడు వెళ్తుంటాం ర్యాలీ కూడా. ఓకే, మీరు పుస్తకాలు ఏమైనా చదివారా మేడం? పుస్తకాలు అంతా టచ్ లేదండి, క్లాసులకి ఎక్కువ అటెండ్ అవుతాను. క్లాసులు చెప్తారా మేడం? క్లాసులు సార్ తోటి వెళ్తుంటాము, ఇలా ఎవరన్నా మాట్లాడితే మాటలు చెప్తుంటాం. అంటే మేము మీ అనుభవాలు చెప్పండి మేడం అని అడుగుతారు చాలా మంది. మా అనుభవం వాళ్ళతో షేర్ చేసుకుంటాం. ఇంత బాగుందా, ఇంత ఇలా ఉందా అని అంటారు చాలా మంది కూడా. మీరు చెయ్యండి అని చెప్పడం జరుగుతుందండి ఎక్కడికి వెళ్ళినా. హాస్టల్ మాస్టర్స్ అన్నారు కదా, దాన్ని ఇంగ్లీష్లో కదా, తెలుగులో గురువులు దేవతల మేడం? గురువులు దేవతలేనండి. ఎందుకంటే ఒక్కసారి నాకు కాలు దెబ్బ తగిలేటప్పుడు నేను అక్కడ హాస్పిటల్కి వెళ్ళి నయం చేసుకున్నాను, కానీ అక్కడ ఏదో ఉందన్న భావంతో రోజుకి నేను చాలా బాధపడిపోయేదాన్ని. అయితే సద్గురు సాయి గారితో ఎక్కువ ఇది మాట పరిచయం, ఒక మనసుతో మాట్లాడినట్టుగా బాబాతో మాట్లాడతాను. బాబా గారితో నేను ఆ రోజు ధ్యానం చేసి నాకు ఇక్కడ ఏంటుందో నాకు తెలియట్లేదు, నాకు అది మీరు ఎలాగన్నా నాకు రిజల్ట్ చెప్పాలని నేను అడిగానండి. అడగగానే ఆ రోజు నైటు ఒక అతను పెద్ద అతను వైట్ బట్టలు వేసుకొని వచ్చారండి. వచ్చి ఆ కాలు ఇలా తీసుకొని ఇలా తీసి అక్కడ ఇలా కోసి, ఇది ఏమీ లేదు, ఇది నలుపే, తీసి నేను పడిచేస్తున్నాను, ఇంక నీకు ఏమీ బాధ లేదు, ఇగో చూసుకో, ఏది లేదు, నీ కాలంతా నయమైపోయింది, చూసుకున్నావని నాకు చెప్పేసి వెళ్ళిపోయారండి. ఓకే, చాలా బాగుంది మేడం మీ ఎక్స్పీరియన్స్. అలాగే ఒక దేని గురించైనా ఒక పెయిన్ గురించి చేసేటప్పుడు కూడా ఆ మాస్టర్లు అంటూ రావడం కనిపించడం అంటే జరిగింది అనుకోండి, ఆ రోజు మార్నింగ్ నేను వెర్లీగా నేను కోలుకుంటానండి. అదొకటి 3 days ముందు నాకు బాగోలేదు, ఇప్పుడు ఈ మధ్యనే చాలా బాగోలేదు. అంటే అలా 24 గంటలు పడుకొనే ఉన్నదాన్ని, ఇంత ధ్యానం చేసినానా. కాకపోతే ఏదో మన కడుపులో క్లియరెన్స్ అవుతుందని అనుకునేదాన్ని, కానీ భయపడలేదు. మన వాళ్ళందరూ అన్నారు, రా బాటిల్ ఎక్కిస్తాను, రా ఇలా హాస్పిటల్ తీసుకెళ్తాను అనేవారు. కానీ నేను ఒకటే అన్నా, నాకు ఏమీ అవ్వలేదు, నాకు ఏదో కడుపులో క్లీన్ అవుతుంది అంతే, మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు, నేను బాగానే ఉన్నాను కదా, 2 రోజులు బాగా తిని రెస్ట్ తీసుకుంటే నేను కోలుకుంటాను అంతే, ఏమీ లేదన్న. సరే సార్ ఫోన్ చేస్తారు, పెరిమెంట్ గురించి మనం ఇలా వెళ్ళాలి అన్నారండి. వెళ్ళాలి అనగానే, ఎందుకంటే పెరిమెంట్ గురించి అక్కడ వర్క్ చేస్తామని మేము ముందు స్టార్టింగ్లోనే అనుకున్నామండి. ఇలా వెళ్ళాలి మేడం అన్నారు. సరేనండి, నేను మార్నింగ్ తయారై వచ్చేస్తానండి, వెంటనే వచ్చానండి. కానీ చాలా అందరూ అంటున్నారు, ఇదేంటి ఇలా ఉన్నావు, నువ్వు ఎంత ఎనర్జీతోటి ఉన్నావు మళ్ళీ అన్నారండి. నాకు ధ్యానం చాలా వరకు ఉపయోగించింది, దాన్ని కూడా చాలా మందికి నేను అదే చెప్తాను, ఎక్కువ శాతం ఎక్కడికి వెళ్ళాను ధ్యానం చేయండి. మీరు ఇప్పుడు గుళ్ళ దగ్గర జంతు బలి ఇస్తున్నారు మేడం, దాని గురించి మీరు ఏం సందేశం ఇస్తారు మేడం? ఏంటి జంతు బలి ఇస్తారు, నేను అసలు చూడలేను, తెలియకేటప్పుడు అంటే ఏదో, కానీ ఇప్పుడు తెలిసిన తర్వాత వాళ్ళు ఎంత కర్మలో చిక్కుకుంటున్నారో అని వాళ్ళు చూసి నాకు బాధ అనిపిస్తుంటుంది. అక్కడ దసరా వచ్చిందంటే అక్కడ మేకలు పడుతుంటారు, అవి గింజుకుంటుంటే అవి బాధపడుతుంటే అసలు చూడలేక నేను ఇంట్లోకి వెళ్ళిపోతుంటాను. నేను అలాగా ఒక 7 పనికి వచ్చేస్తుంది అంటే అక్కడ జంతువులు ఇచ్చిన ఫీలింగ్ నాకు అనిపించదు. ఒక మనిషిని ఒక హత్య చేసినట్టు ఫీల్ అయ్యి నేను ఇంట్లోకి వెళ్ళి కళ్ళతో నీళ్ళు తెచ్చేసుకుంటాను. ఆ పని అయినంత వరకు నేను బయటికి రాను. ఇంకా ఆ రక్తం అది చూసి అలా అనిపిస్తుంటుంది నా మనసుకి. అంటే ఇది విశ్వప్రేమ అంటారా? విశ్వప్రేమ అనండి, ఒక ఫ్రీగా బాగా ఉండే జంతువుని తెచ్చి మనం మూర్ఖంగా చంపగల శక్తి అంటే మానవ వ్యక్తులుగా ఉన్నవాళ్ళకి మనకి ఎవరికి అది సహజం అవుతుంది సార్. మరి వాళ్ళు కరంలో చిక్కుకున్నారు, మరి ఏంటో తెలియదు, కానీ మరి వాళ్ళు ఎలా చేస్తున్నారో నాకు అర్థం అవ్వలేదు. తెలియటప్పుడు మనం తిన్నాం, కానీ అప్పుడు ఏమీ భావన నాకు అనిపించలేదు. కానీ ఇప్పుడు ఎదుటి మనుషులు అలా చూస్తే మాత్రం ఇప్పుడు నాకు మాత్రం వాళ్ళ కరంలో చిక్కుకుంటున్నారు, వాళ్ళు తెలియక ఎంత పాపం చేస్తున్నారు అనిపిస్తుంది ఇప్పుడు నాకు. మేడం, భగవద్గీతలో నీ ఆత్మ నువ్వే ఉద్ధరించుకోమన్నాడు కదా, మరి మీరు ఆ దారిలో వెళ్తున్నారా, ఉద్ధరించుకునే దారిలో? నిజంగానండి, ఆ మాటకు వస్తే నాకు మొన్నే కొద్దిగా రిజల్ట్ వచ్చింది. నా ఆత్మ నేనే ఉద్ధరించుకోవాలి. నేను చాలా ఆవేశంగా ఉండేటప్పుడు కొన్ని కారణాల వల్ల కొన్నికి మనం ఒప్పుకోలేము, కానీ ఇప్పుడు ఆత్మ కొన్నికి చెప్తుంది, అలా కాదు, అలా ఎందుకు చేస్తున్నావు, ఇలా చేసి చూడొచ్చు కదా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అన్నిట్లో తిరుగుతున్నాం, అందరితో మాట్లాడుతున్నాము, మనం ఇలా చేయకూడదు, ఇలా ఉండాలన్న ఒక ప్రశ్న నాకు ఎదురైంది సార్. మేడం, ఇప్పుడు ఈరోజు బుద్ధ పౌర్ణమి కదా, మరి బుద్ధ పౌర్ణమి ప్రాముఖ్యత, బుద్ధుడి గురించి ఏం తెలిస్తే చదివితే కానీ చెప్తారేమన్నా? వాళ్ళ పౌర్ణమి అన్నారు చాలా ఇలాగ ఇక్కడ తీసుకొచ్చారు సార్, మరి ఇంకేం చెప్పలేదు సార్ నాకు. ఓకే మేడం.
ఇంక భవిష్యత్తులో మీరు ధ్యాన ప్రచారం శాఖాహార ప్రచారం బాగా చేస్తారా? 100% చేయడానికే ఉన్నామండి. ఓకే. ఎందుకంటే దాని పాజిటివ్ దాని ఎనర్జీస్ అన్నీ మేము తీసుకున్నాం కనుక నేను అన్నిట్లోనూ కూడా ఈ పెరిమెంట్ విషయంలోకి ఈ విశ్వానికి ఈ ప్రకృతికి మా వల్ల ఎంత సహాయం సహకారం ఉందో మేము అందించదలుచుకున్నాము. ఆ విషయంలోనైతే చాలా పట్టుదలగా ఉన్నాను సార్ నేను. ఓకే. పత్తిసారి చెప్పారు, పత్తిసారిని కలిసారా మేడం? ఒకసారన్నా కలిసాం సార్. పత్తిసారి ఎక్స్పీరియన్స్ చెప్పండి. పెత్రి సారు లాస్ట్ ఇయర్ ప్రకృతి వ్యాధిలో పెత్రిచ్ గారిని కలిసామండి. మా ఏంటంటే మేము వర్క్ చేస్తున్నాము మా ఊర్లోనే ఎక్కడ పెరిమెంట్ వస్తుంది ఎక్కడ ఆలయం వస్తుంది అనేది ఒక ఫోటోలన్నీ తీసి పట్టుకున్నాం ఆల్బమ్ లాగా. సారు అలా పడుకొని మా ఆల్బమ్ మొత్తం చూస్తారు సార్. చూసి సార్ మీరు ఎలాగైనా రావాలంటే నువ్వు చెయ్యు, నేను కంపల్సరీ అక్కడికి వస్తాను అని కూడా చెప్పడం జరిగింది సార్ మాకు. ఆ చెప్పడంతో మేము చాలా ఆనందం పడ్డాము. బాగుంది, చాలా బాగుంది మేడం. పత్తిసారితో చాలాసార్లు కలిశాను సార్. చాలా అక్కడ చూడగానే మాకు అదొక అనుభూతి, అతను సెకండ్ ఇచ్చినా మాకు అదొక అనుభూతిగా ఉండేది. ఎందుకంటే ఈ విషయంలో ఇంతమంది జనాలు ఇలాగా మారారంటే కేవలం పత్రి సార్ వల్ల ఇలా జరిగిందండి. అలాంటి వ్యక్తులు నాటుగా ఉంటారండి. అలాంటి వ్యక్తి లేరని ఫీలింగ్ అయితే నాకు లేదండి. ఎందుకంటే అతను ఎప్పుడు మన మధ్యలోనే ఉంటున్నారు. మనం ఇలా తిరిగి ఇలాగ ఎన్ని చేస్తున్నామంటే అతను మనతోటి ఉండి నడిపిస్తున్నారండి. లేదని పత్రి సార్ లేరని ఫీలింగ్స్ అయితే నాలో లేవండి ఎప్పుడు. ఇక్కడ దారపల్లిలో ఉన్నాం కదా మేడం, ఇక్కడ బుద్ధ పౌర్ణమి సందర్భంగా 3 రోజులు యజ్ఞం జరుగుతుంది. ఇక్కడ ప్రకృతి మాత ఒడిలో ధ్యానం ఎట్లా ఉంది, పిరమిడ్, ఇక్కడ వాటర్ ఫాల్ గురించి చెప్పండి మేడం. నేను ఇప్పుడు ఇక్కడ రావడం అయితే ఫస్ట్ టైం సార్. వాటర్ ఫాల్స్కి వెళ్దామని బయలుదేరాను అనగా ఇక్కడ అయితే ధ్యానం అది చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఈ జనాలందరిని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఇది చాలా అడవిలాగా ఉంది. ఇది ఫస్ట్ టైం నేను రావడం ఇలాగా. వీళ్ళందరినీ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏంటి వీళ్ళందరూ ఇంత దూరం నుంచి ఇక్కడికి వస్తున్నారంటే ఇక్కడ ఏదో అద్భుతం ఉంది. ఆ అద్భుతాన్ని మనం రాగలిగామంటే నేను ఒక అదృష్టంగానే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అన్ని చోట్లకి అందరూ అనుభవాలు తీసుకోలేరు. మనం ఇక్కడికి వచ్చామంటే ఏదో అనుభవం, ప్రతి ఒక్కరితోటి మాట్లాడడం, ప్రతి ఒక్కరి అనుభవం నేను తీసుకోవడం, ఏదన్నా అనుభవం నేను అవతల చెప్పడం ఎక్కువ ఇదే నేను చేస్తుంటాను. ఎక్కడికి వెళ్ళాను నాకెందుకులే వాళ్ళేట్లే వీళ్ళేట్లే అని కూర్చోను. ఎవరు నాతో మాట్లాడుకో నేను మాట్లాడతాను. అలా కాదు ఇలాగాని తెలుసుకుంటాను. ఎవరి దగ్గర నుంచి అయినా మెసేజ్ వస్తుంది ఏంటని, కొత్త మెసేజ్ వస్తుంది ఏమిటని మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. చక్కగా మరి అమూల్యమైన జ్ఞానాన్ని ప్రపంచానికి అందించేందుకు అహింసా మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు. అహింసా మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి. మాకు ఎంత అనుభూతిని అందించిన మీ ఛానల్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ మేడం. ఓకేనండి.